Hi everyone, I'm Dr. Rama Pillari Setti, and today we are gonna learn about the importance of vitamin B1 or thiamine. Thiamine అని కూడా చెప్తాము దాన్ని. సో వైటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మతిమరుపు, amnesia, లైక్ ఇమీడియట్ రికాల్ అనేది పోతుందన్నమాట. దే కెనాట్ రిమెంబర్ ద టైమ్, ప్లేస్, పర్సన్. సో మెమరీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఫోకస్ చేయలేరు. దెన్ దే విల్ హ్యావ్ ఎర్లీ సైన్స్, నాజియా, వామిటింగ్, అంటే వికారము, వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది, నీరసం ఉంటుంది, ఫెటీగ్ అంటాము, యాంగ్జైటీ ఉంటుంది, అంటే ఆందోళన చెందుతూ ఉంటారు. దెన్ నిస్టాగ్మస్, అంటే కళ్ళు ఒక వైపుకి చూడకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయన్నమాట కాన్స్టెంట్గా. నిలకడలేని కళ్ళుని నిస్టాగ్మస్ అని అంటాము మెడికల్ టర్మినాలజీలో. దెన్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎర్లీ సైన్స్ అన్నమాట. లేట్ సైన్స్ ఆఫ్ B1 డెఫిషియన్సీ వచ్చేసి గెయిట్ ఇంబ్యాలెన్స్, గెయిట్ అంటే అదే నడకలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అటాక్సియా అంటాము. దెన్ నిస్టాగ్మస్ అనేది ఇప్పుడు చెప్పుకున్నాము, నిలకడగా ఉండకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయన్నమాట ఐబాల్స్. మెంటల్ కన్ఫ్యూజన్ అండ్ కన్ఫాబులేషన్స్, అంటే కథలుగా చెప్తూ ఉంటారనమాట, ఒకదానికొకటి పొంతన లేకుండా. సో హాలుసినేషన్స్, లేనివి కూడా కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు వాళ్ళు. లైక్ హాలుసినేషన్స్, కన్ఫాబులేషన్స్ అండ్ కన్ఫ్యూజన్ అంటాము. సో ఇవి లేట్ సైన్స్ ఆఫ్ వర్నిక్స్ ఎన్కెఫెలోపతి. ట్రయడ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాము, అంటే గేట్ ఇంబ్యాలెన్స్, దట్ ఈస్ అటాక్సియా, కళ్ళ నిలకడలేనితనము, నిస్టాగ్మస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మెంటల్ కన్ఫ్యూజన్ అండ్ మెమరీ లాస్, కన్ఫాబులేషన్స్. ఇవన్నీ చాలా అండర్ డయాగ్నోస్డ్ కండిషన్. ఇది అన్డయాగ్నోస్డ్ అనొచ్చు, అంటే ఎవరు ఈ వెర్నిక్స్ ఎన్కెఫెలోపతి ఉంది అని డయాగ్నోస్ చెయ్యరు. బట్ ఎలాంటి వాళ్ళకి ఈ కండిషన్ ఉంటుంది, ఎలా గుర్తుపట్టడం అంటే ఈ సిమ్టమ్స్ని బట్టి, ప్లస్ వాళ్ళు ఎక్కువగా ఆల్కహాలిక్స్ అయి ఉంటారు, లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్, అంటే ఇంటెస్టిన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల న్యూట్రిషన్ని సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోవడం వల్ల, అబ్డామినల్ కండిషన్స్ ఏమైనా లైక్ బైపాస్ సర్జరీ అయి ఉన్న వాళ్ళు. ఆల్కహాలిక్స్, చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు కానీ ఆరోగ్యమైన పోషకాహారం తీసుకోరు. సో అట్లాంటి పరిస్థితులు. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్స్ తీసుకొని న్యూట్రిషన్, మల్టీవైటమిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ అసలు తీసుకుని వాళ్ళు, ఇలాంటి వాటికి B1 డెఫిషియన్సీ సిమ్టమ్స్, ఈ వెర్నిక్స్ ఎన్కెఫెలోపతి బారిన పడే అవకాశం ఉంది. సో హౌ డు వీ ట్రీట్ దెమ్? ఈ B1 డెఫిషియన్సీ అనేది చాలా అండర్ డయాగ్నోస్. నేను చెప్పినట్టు వెర్నిక్ ఎన్కెఫెలోపతి ఇది ఎర్లీ సైన్స్ రికగ్నైజ్ చేయకుండా వదిలిపెట్టేస్తే ఇట్ విల్ లీడ్ టు బర్నిక్స్ ఎన్కెఫెలోపతి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత మెమరీ ఇష్యూస్తో పాటు దే విల్ ల్యాండ్ ఇంటూ సైకోటిక్ సిమ్టమ్స్, న్యూరోసైకియాట్రిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు వాళ్ళని సైకియాట్రిక్ పేషెంట్స్ లాగా ట్రీట్ చేయడం మొదలు పెడతాం. సో దట్ ఎందుకంటే అది వి మిస్ ద డయాగ్నోసిస్. వాళ్ళు థైమిన్ డెఫిషియన్సీ నుంచి అలా వెళ్ళిపోయారు క్రిటికల్ స్టేజ్లోకి. అండ్ సమ్టైమ్స్ అది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. ఆ సైకియాట్రిక్ కండిషన్లోకి వెళ్తే వెర్నిక్స్ కొరాస్కోఫ్ సిండ్రోమ్ అంటాం దాన్ని. సో ఇట్లా సివియారిటీ ఇంక్రీజ్ అవ్వకుండా మొదట్లోనే రికగ్నైజ్ చేసి దాన్ని ఈజీగా జస్ట్ B1 సప్లిమెంటేషన్ అండ్ మల్టీవైటమిన్ న్యూట్రిషన్ సప్లిమెంట్ తోటి, ఎలక్ట్రోలైట్స్, ప్రాపర్ హైడ్రేషన్ తోటి ట్రీట్ చేసుకోవాల్సిన కండిషన్ని మనము డెత్ వరకు తీసుకెళ్ళిపోతున్నాం అనమాట, వితౌట్ డయాగ్నోజింగ్ ఇట్ ప్రాపర్లీ. సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ పీపుల్ హూ ఆర్ susceptible to this B1 deficiency.
అంటే ఎవరికైతే B1 డెఫిషియన్సీ సస్పెక్ట్ చేస్తామో, అంటే ఎట్లాంటి వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో, అండ్ పౌష్టికాహారం అసలు తీసుకోకపోవడము, దెన్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ అసలు తీసుకోకపోవడము, పౌష్టికాహారం తినని వాళ్ళు, లైక్ స్టమక్ ప్రాబ్లమ్స్ తోటి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళు, అనారోగ్యంగా చాలా కాలం ఉన్నవాళ్ళు, అండ్ ఇది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అండ్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి చెప్పుకున్నాము. అండ్ సో దెర్ఫోర్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దీస్ ఎర్లీ సిమ్టమ్స్ అండ్ ట్రీట్ అప్రోప్రియేట్లీ. ఏం చేస్తాము, సివియారిటీ తక్కువ ఉంది, ఎర్లీ సైన్స్లో ఉంటే ఓరల్గా B1 వేసుకుంటే సరిపోతుంది. 100 milligrams పర్ డే, ఒక రోజుకి ఒక 100 milligrams థైమిన్ B1 సప్లిమెంటేషన్ తీసుకుంటే సరిపోతుంది, అలాంగ్ విత్ మల్టీవైటమిన్స్. అదే కొంచెం సివియర్గా ఉంది అంటే విల్ గివ్ 250 to 500 milligrams పర్ ఓరల్ పర్ డే. అక్యూట్ వర్నిక్స్ ఎన్కెఫెలోపతి ఆల్కహాలిక్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ చేసి ఐవి ఇస్తామన్నమాట. 500 milligrams, 500 milligrams to 1500 milligrams స్లోగా ఐవి ఇన్ఫ్యూజన్ ఇస్తాము, అలాంగ్ విత్ అదర్ మల్టీవైటమిన్స్ అండ్ లైక్ అదర్ B కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ C. అండ్ వైటమిన్ B12 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు యాడ్. మన అందరం వైటమిన్ B12 అండ్ వైటమిన్ D ఇట్లాంటివి, కాల్షియం అవి ఇంపార్టెంట్ అనుకుంటాం. B1 ఎవరు పట్టించుకోరనమాట, కానీ B1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్ ఎస్పెషల్లీ. ఓకే, సో ఇది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అండ్ ఫర్ 5 to 7 days ఐవి ఇస్తాము, వారం వరకు. తర్వాత మళ్ళీ ఓరల్కి, అంటే నోటి ద్వారా వి విల్ స్విచ్ టు దట్ యాజ్ ద పేషెంట్ రికవర్స్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ వెర్నిక్స్-కొరాస్కోఫ్ సిండ్రోమ్, అంటే న్యూరోసైకియాట్రిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతే సమ్టైమ్స్ ఇట్ కెన్ బి పర్మనెంట్ డ్యామేజ్. పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా చూడాలి అంటే B1 ఈజ్ ఎ మస్ట్, అలాంగ్ విత్ అదర్ B కాంప్లెక్స్ వైటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం, పొటాషియం, ఇవన్నీ థైమిన్ చాలా ఎంజైమ్ రియాక్షన్స్ బాడీలో జరుగుతాయి, వాటికి తోడ్పడే మినరల్స్ అన్నమాట మెగ్నీషియం, పొటాషియం. సో ఎలక్ట్రోలైట్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాలి, ఎలక్ట్రోలైట్స్ కూడా ఇవ్వాలి అలాంగ్ విత్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్. అండ్ మోరోవర్ హైడ్రేషన్, ఆల్కహాలిక్స్లో డీహైడ్రేటెడ్ స్టేట్ ఉంటుంది. సో ప్రాపర్ హైడ్రేషన్, నార్మల్ సెలైన్ ఐవి ఇవ్వడము ఆ టైంలో, అండ్ ఆల్సో మేక్ ద పర్సన్ డ్రింక్ ఓరల్లీ, తాగగలిగితే వాటర్ బాగా ఇచ్చి హైడ్రేట్ కూడా చేయాలి వాళ్ళని. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వెర్నిక్స్ ఎన్కెఫెలోపతి, అండ్ టు ప్రివెంట్ పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అండ్ progressing into neuropsychiatric condition called Wernicke-Korsakoff syndrome, and ultimately preventing any death ni prevent cheyadaniki ee vitamin chala important annamata. So this is the importance of vitamin B1 called thiamine. So do not neglect to take your multivitamin daily, and especially alcoholics family members, please make sure that they are having adequate nutrition and support them to quit alcohol or be in the limits. Thank you. Hope this helps.